యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. నిన్ను, నీ దేహాన్ని నువ్వన్నా ప్రేమించు, దాన్ని ఎందుకు రోగాలు పాలు చేస్తావు? నీ కుటుంబాన్ని నువ్వన్నా ప్రేమించు, నీ కుటుంబాన్ని అన్నా ప్రేమించు నువ్వు, కనుక దాన్ని ఎందుకు బజారు పాలు చేస్తావు? సో పడిపోయింది ఒక మాట, ప్రభువా నా ఆత్మీయ జీవితంలో ఓ గొప్ప ఉద్యోగం కాకుండా నేను వ్యక్తిగతంగా ఒక పాస్టర్గా, ఒక సేవకునిగా నేను కూడా చాలా ఫీల్ అవుతూ, ప్రభువా నేను కూడా ఒక ఏలియన్ కాలేకపోయాను, నా లైఫ్ ఎక్కడో డ్యామేజ్ అవుతుంది, నా ప్రార్థన జీవితం ఎక్కడో డ్యామేజ్ అవుతుంది, నా దర్శనం ఎక్కడో డ్యామేజ్ అవుతుంది, ప్రభువా నేను ఇంకా విశాలంగా వెళ్ళలేకపోతున్నాను, 1,00,000 మందికి సువార్త అనుకుని వెళ్ళలేకపోతున్నాను, నాకు ఆ నాలెడ్జ్ దయచేయి, ఆ జ్ఞానం దయచేయి, ఆ పరిస్థితులు దయచేయి, దానికి తగ్గట్టుగా నన్ను సిద్ధపరచు. నేను ఈ స్థితిలో పడిపోయాను, నేను ఎంత సువార్త చెప్పొచ్చు, ఎంత దేవుడు అవకాశం ఇస్తే ఎంతమందికి రక్షణ అందించవచ్చు, మీరు విన్న సత్యాలు ఎంతమంది వినొచ్చు, మీరు నేర్చుకునే పాఠాలు ఎంతమంది నేర్చుకోవచ్చు. నేను కొంచెం కష్టపడితే, నేను మీతో ఎందుకు చెప్తానంటే, దేవుని సేవకునిగా నా లైఫ్ని నేను ఎలా నిర్మాణం చేసుకోవాలని నేను ప్రయాసపడుతున్నాను. దేవుని సన్నిధిలో ఉద్యోగం కొరకు నన్ను నేను డిజైన్ చేసుకుంటున్నాను. ఈ బిడ్డలకు ఎలా చెప్పాలి, గుంటూరులో ఎలా చెప్పాలి, సువార్త సభలు ఎలా చెప్పాలి, సంఘక్షేమకులు ఎలా చెప్పాలి, నా జీవితాన్ని దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఎలాగ తయారు చేసుకోవాలని నేను ప్రయాసపడతా ఉన్నాను. నువ్వేం ప్రయాసపడుతున్నావు? దేనికి ఏం ఆలోచిస్తున్నావు? కొంతమందికి ఏం అర్థం కాదు. పొద్దున్న లేకపోతే ఎక్కడ తాగాలి, ఎక్కడ తిరగాలి, ఎలా అభివృద్ధి అవుతావు, ఎక్కడ తిరగాలి, తెల్లారేటప్పుడు షాప్ కాడ ఉంటావు, ఎక్కడుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏం సంపాదిస్తారో తెలియదు. చాలా జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నమ్మితే నువ్వు పశ్చాత్తాపడు, ప్రభువా నన్ను క్షమించు, నా పడిపోయే స్థితిని బాగు చేయి అంటే దేవుడు సహాయం చేస్తాడు. 3వ మాట ఇక్కడ చెప్పాను కదా, 31వ వచనంలో, యెహోవా వాక్కు ప్రత్యక్షమే, నీ నామం ఇశ్రాయేలు అగునని వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రం లక్షణం 12 రాళ్లను తీసుకొని, ప్రైజ్ అల్లాహ్, మన దేవుని బలిపీఠం కట్టే, ఆత్మీయ బలిపీఠాలను కట్టే సజీవమైన రాళ్ళు కావాలి. పేతురు పత్రిక మొదటి పత్రిక 2:5 చదవండి. పేతురు మొదటి పత్రిక 2:5, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ సజీవమైన రాళ్ళు అండర్లైన్ చేసుకోండి. సజీవమైన రాళ్ళు, మీరును ఎందుకు ఆత్మ సంబంధమైన బలిపీఠము కట్టుటకు, ఎందుకు దేవుని మందిరమును కట్టుటకు. ఎంత మంచి విషయం చూడండి, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుంది. మనం ఆత్మ సంబంధమైన మందిరాలం, హల్లెలూయా, మనం ఆత్మ సంబంధమైన బలిపీఠాలం, మనం ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళం. నా ఆశ ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టే సజీవమైన రాళ్ళులాగా ఉండాలి. ఆత్మీయ సజీవమైన మందిరాలుగా మనం కట్టబడాలి. విలాప వాక్యాలు 4వ అధ్యాయము 1 నుంచి, బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు
ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. అబ్బా, ప్రతిష్ఠితమైన రాళ్ళు, ప్రతిష్ఠితమైన రాళ్ళు. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడుతున్నవి. నేను మా ఫ్రెండ్ని అడిగాను, అరే మీ ఇంటికి రావాలరా, అప్పుడు చెన్నైలో చదువుకున్నా, మీ అడ్రస్ ఎక్కడో చెప్పురా అన్న. అరే మా అడ్రస్ చాలా ఈజీరా, బజార్లో ఒక టీ కొట్టు ఉంది, టీ కొట్టు కాడికి వస్తే చాలరా, అదే నా అడ్రస్ రా అన్నాడు. వాడు బైబిల్ కాలేజ్ స్టూడెంటు, వాడు కాబోయే పాస్టర్, వాడు కదిలితే ప్రవచనాలు చెబుతానంటాడు. వాడు నీ అడ్రస్ ఎక్కడంటే మా ఊర్లో టీ కొట్టు ఉందిరా, అదే నా అడ్రస్ రా అంటున్నాడు. అంటే ప్రతిష్ఠితమైన రాయి. ఏ రాయి అది? బైబిల్ కాలేజీ రాయి, ప్రతిష్ఠితమైన రాయి. ఎక్కడుంది? టీ కొట్టు కాడ ఉంది. భలే అంటారండి, ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. ఇక్కడ నేను ఉండొచ్చా, ఉండకూడదా, ఇక్కడ నిలబడొచ్చా, నిలబడకూడదా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు. ఏ ఇంటికైనా వెళ్ళిపోతారు, ఏ ఊరైనా వెళ్ళిపోతారు, ఏ పెళ్ళైనా వెళ్ళిపోతారు, ఏదైనా వెళ్ళిపోతారు. నా స్పిరిచువాలిటీ ఎక్కడన్నా డ్యామేజ్ అవుతుందేమని భయం ఉండదు. వాళ్ళ టైము, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ జ్ఞానము మొత్తం పాడైపోద్దండి. కనుక మీతో కూడా మీరందరూ ప్రతిష్ఠితమైన రాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ చర్చ్ పీపుల్ అంతా కూడా ప్రతిష్ఠితమైన రాళ్ళు, దేవుని మందిరం కట్టబడుతున్న రాళ్ళు. అవును కదా, మీరందరూ రాళ్ళు చాలా చేశారు. మీరందరూ కలిస్తే చర్చ్ అయ్యింది, మీరందరూ కలుస్తుంటే ఈ సేవ అవుతుంది. దేవుని బిడ్డలు, దేవుని మందిరం కట్టబడింది, దేవుని సేవ కట్టబడింది. సో ఈ ప్రతిష్ఠితమైన రాళ్ళు ఎక్కడ పడకూడదు? వీధి ఎక్కడ ఉండకూడదంటే ఏముందాడా? ప్రతి వీధి మొగను, ప్రతి వీధి మొగను. కానీ మన యొక్క రాకపోకలు దేవుని చేతిలో పెట్టాలి. ఎక్కడుండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏ పరిస్థితులు ఉండాలి, అట్లా లైఫ్ని అలా డిజైన్ చేసుకోవాలి. అలా డిసిప్లిన్గా ఉండాలి. ఎవరన్నా రమ్మని నేను అక్కడ రాకూడదమ్మా అనాలి, నేను అక్కడ నిలబడకూడదమ్మా అనాలి, నేను అట్లాంటి చోట కూర్చోకూడదమ్మా అనాలి. నేను అక్కడ పెళ్ళికి పిలిచారు మా బంధువులు, వస్తాను కానీ అక్కడ ప్రార్థన జరిగిద్దా అన్న. ప్రార్థన జరిగిద్దయ్యా అన్నారు. సరే ప్రార్థన జరిగితే వస్తాను, ప్రార్థన జరగకపోతే పిలవబాకండిలే అన్న. ఎందుకు నేను ఎందుకు అక్కడికి రావటం? సో అది గుర్తుపెట్టుకోండి. కనుక అంటే దేవుని మందిరాలను కట్టే రాళ్ళలాగా ఉండాలి. ఓకే, నేను మీతో చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఈ రాళ్ళు చాలా పెద్ద పాఠాలు నేర్పుతూ ఉంటాయి. రాళ్ళు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఇక్కడ మనం సజీవమైన ప్రతిష్ఠితమైన రాళ్ళు, లేకపోతే సజీవమైన రాళ్ల వలె, ఆత్మస్వామిని బలిపీఠానికి కట్టని సజీవమైన రాళ్ల వలె మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. రాళ్లతో మందిరం కట్టవచ్చు, అదే రాళ్లతో మందిరం పగలగొట్టచ్చు. మందిరానికి వచ్చే బిడ్డలారా, దేవుని పిల్లలు, మనం ప్రతిష్ఠితమైన బిడ్డలం. చాలా మందిర కల్చర్ని చాలా కాపాడాలి, మందిర పద్ధతులను చాలా కాపాడాలి. అమ్మో నా ద్వారా దేవుని మందిరం పాడవుతుందేమో, నా ద్వారా దేవుని పరిచర్య దెబ్బతింటదేమో, నా ద్వారా ఒక ఆత్మ నష్టపోతుందేమో అన్నట్లుగా మీరు దేవుని పనిని బాగా కాపాడాలి. మందిరానికి ఉపయోగపడే రాళ్ళగుదురుగాక, సజీవమైన రాళ్ళగుదురుగాక. అంటే సజీవమైన రాళ్ళు ఆ రాయికి ఈ రాయికి, లేకపోతే మనకి ఆ రాయికి తేడాదండి. పాపం ఆ రాయి ఎదుగు డోర్ కాడ పెట్టాను చూసావా, అది ధర్మదాత, అసలు ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఆ రాయి నేను తీసి అవతల పడేస్తే తప్ప అది అక్కడే ఉంటుంది. కానీ సజీవమైన రాయి అయితే ఏం చేస్తుంది? ఇంటింటికి తిరిగిద్ది, వీధి తిరిగిద్ది, వద్దన్న చోటకు పోద్ది, వెళ్ళకూడదన్న చోటకి వెళ్తుంది. ఇది సజీవం ఉంది, దీనికి లైఫ్ ఉంది, ఇది నడవగలదు, ఇది మాట్లాడగలదు, ఇది పని చేయగలదు, ఇది ఏదో ఒకటి చేస్తుంది. కనుక బలిపీఠం కట్టబడే రాళ్ళలాగా ఉండాలి, కానీ ఇలాగ ఉండకూడదు. చూడండి, సామెతల గ్రంథం 26:20 చదువున్నప్పుడు, సామెతల గ్రంథము 26:20 చూడండమ్మ. 20 వచనంలో, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోను, కొండెగాడు లేని ఎడల జగడములు చల్లారును, వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, 33వ వచనం చదువు. 33, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి. ఇక్కడ 2 రకాలైన కట్టెలు, బలిపీఠానికి ఉపయోగపడే కట్టెలు. చెప్పండి, ఏ కట్టెలు ఇవి? బలిపీఠం మీద కట్టెలు పేర్చబడదు. ఇది దహన బలి అర్పించడానికి. సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు చెప్పిన కట్టెలు వేరు. ఆ కట్టెలేంటి? కట్టెలు లేని ఎడల అగ్ని
ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల కలహము చల్లారును. సో దేవుని బిడ్డలుగా చెప్తున్నాను, మన చర్చకు వచ్చే బిడ్డలు ఎట్లా ఉండాలంటే, ఎంత సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచు వారు దేవుని బిడ్డలంగా ఎక్కడికక్కడ ఎంత ఛాన్స్ ఉంటే అంత సమాధానం చేసి రావాలి. శక్యమైతే, నా మాట అందరూ అనండి, శక్యమైతే, బిగ్గరగా చెప్పాలి, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. మనం 99.9% ప్రభు అవకాశం ఇచ్చినంత వరకు, ఈవెన్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కీడు చేసిన వాళ్ళని కీడుతో జయించక, కీడు చేసిన వాళ్ళని దేంతో జయించు, మేలుతో జయించు. కీడు చేసిన వాళ్ళు మేలుతో జయించు. ఇలా మా లైఫ్లో బోల్డ్ ఎక్స్పీరియన్సెస్. ఎంత కీడు చేసి, ఒక ఆయన అయితే ఊరంతా తిరిగి చెప్పాడు. అని పాపం మనుషులు ఒక్కోసారి మన అవగాహన ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందులో తప్పట్టడానికి కూడా ఏం లేదు. మొదటిగా మమ్మల్ని ప్రారంభ దినాల్లో, పరిచయమైన కొత్త దినాల్లో చాలా ప్రేమించాడు. అన్నం పెట్టారు, ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, చాలా చాలా చేశారు. అందుట్లో ఏమీ తక్కువ లేదు. వాళ్ళని ఎంతైనా చాలా స్తుతించాల్సిందే, అది గౌరవించాల్సిందే. ఇల్లు తిరిగి చెప్పాడు, అమ్మా మన ఊరు వచ్చింది మనుషులు కాదమ్మా, దేవదూతలమ్మా అనేవాడు. వాళ్ళు ఎంత బాగా ప్రార్థన చేస్తారమ్మా, ఎంత చక్కగా వాక్యం చెప్తారమ్మా, యవనస్తులైన పిల్లలమ్మా ఎంత బాగా సేవ చేస్తున్నారు, రండి అమ్మా, రండి 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 అని ఇల్లు తిరిగి విశ్వాసుల్ని పిలిచేవాడు. అట్లా ఎంతో సేవ చేశాడు. అయితే కొంతకాలం తర్వాత ఏదో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే వేరే పాస్టర్ గారు వచ్చారు. మార్కాపురం నుంచి వచ్చాడు ఆయన. ఆ పాస్టర్ గారు వచ్చి ఏం చేశాడంటే, ఆయనకు ఒక వరం ఉంది. ఏ వరం అంటే దెయ్యాలను వదలగొట్టే వరం. చెప్పండి, ఏ వరం ఉంది? ఆయన వచ్చాడంటే కనీసం ఒక 10 మంది నన్ను నెట్టి పడేయకుండా పూట ముగించడం. వాళ్ళంతటి వాళ్ళు భయపడి పడతారా, పడ్డట్టు. లేదంటే లిటరల్గా నేను చూశాను, ఆయన గొంతు మీద చెయ్యేస్తాడు. ముందు గొంతు మీద చేసి ఇక్కడి నుంచి అంత దూరం నెట్టుకుంటూ అని అరుచుకుంటూ నెట్టుకుంటూ పోతాడు. కనీసం అక్కడ ఇక ఆమెకు అర్థమైపోద్ది, ఇక్కడ కనుక పడిపోతే బయటికి తీసుకెళ్ళి పడేస్తాడని. కాబట్టి ఎందుకు ఆయన బాధ చూడలేక కొంతమంది తెలిసి పడతారు, కొంతమంది తెలియక పడతారు, ఎత్తైతే పడతారు. మా కర్మ. ఆ ఊర్లో ప్రార్థన పెట్టుకుని ఆయన పిలిచాడు, కాస్త బంధువు అని. పిలిచేటప్పటికి ఆయన పాపం పిలిచిన ఆయన భార్యనే జుట్టు పట్టుకున్నాడు. మరి ఎందుకు పిలిచాడు? ఆయనకి పిలిచింది. అటు పిలిచిన జుట్టు పట్టుకుని బాగా ఇదిలిచ్చేసి చంపక పెట్టి పట్టా కొట్టేసి నెట్టి అవతల పడితే పడిపోయింది. మరి ఎటు నేను కొట్టలేకపోయినా ఈ నన్ను కొట్టేళ్ళు అని ఆనందపడ్డాడేమో. ఏం జరిగిందో మొత్తానికి, ఆమెను కొట్టడం, ఆమె పడిపోవటం వాళ్ళ భర్తకు సంతోషంగా ఉంది. ఆయన ఏమన్నాడంటే, ఇన్ని రోజుల నుంచి వీళ్ళు పిల్లలు వచ్చి ప్రార్థన చేస్తున్నారు కానీ ఒక్కసారైనా దెయ్యం ఉందని నాతో చెప్పలే, నా భార్యలో దెయ్యం ఉందని ఒక్కసారి కూడా నాతో చెప్పలే. నాకు ఇంతవరకు అర్థం కాల. నేను ఆ పాస్టర్ని పిలిచినాక అర్థమైంది ఏమలో దెయ్యం ఉంది అని. ఎందుకు ఆయన అంటాడంటే, చిన్నదానికి పెద్దదానికి ఆయన కొట్టిద్దంట. నా మాట మీకే అర్థం కాలేదు కదా? ఎవరిని కొట్టిద్ది? ఆయన తిడుతుంది, భయంకరంగా తిడుతుంది. ఇక ఏంటి ఈమెం తిట్ట తయారయ్యిందని ఆయన చెప్పుకోలేక, బయట చెప్పుకోలేక, భరించలేక, తిరిగి ఆమెను కొట్టలేక, కాకపోతే ఒక మాట చెప్పాడు నాతో, డానియల్ నేను బాగా సారాయి తాగేవాడిని అంతకుముందు. తాగేటప్పుడు నా భార్య గజగజలాడేది బయట నుంచి వస్తుంటే, నేను సారాయి మానేసి సంఘానికి వెళ్తుంటే ఇప్పుడు నన్ను గజగజలాడేస్తుంది, నాకేం అర్థం కావట్లేదని నన్ను మారినాక భయపెడుతుంది అన్నాడు. ఆ విషయం చెప్పేవాడు కానీ నేను సైతాన్లే అయ్యా ఊరికి అనేవాడిని కానీ వదిలిచ్చలే. పాపం ఆయన వచ్చాడు, వదిలిచ్చాడు. ఆయన మీద ప్రేమ అభిమానం పెరిగింది. ఇక నా మీద కోపం, మా మీద కోపం ద్వేషం పెరిగింది. ఆయనకి ఇంకా రకరకాల సమస్యలు ఆయన మనసులో ఉండే. ఇక టోటల్గా ఏ వ్యక్తి అయితే ఇల్లు తిరిగి మంచోళ్ళు దేవదూతలు వచ్చారన్నాడో అదే వ్యక్తి మంచోళ్ళు కాదండి, మంచోళ్ళు కాదు అస్సలు. ఇంకా రకరకాలుగా చెప్పి పాపం నాతో పాటు 4-5 యవనస్తులు ఉండేవాళ్ళు, ఎవరికి పెళ్ళిళ్ళు కాల, అందరం కష్టపడి వివాహం చేసుకోకుండా అప్పుడు పరిచర్య చేస్తున్నాం. చాలా నమ్మకస్తులు.
ఇంకా గొడవలు పెట్టేసి ఊరంతా చెప్పేసి చర్చికి రాకుండా చేసేసి ఎంత చేశాడు. అలా చేసి చివరికి మా ఇంట్లో కరెంట్ వస్తుంటే ఆ ఇంట్లోంచి కరెంట్ తీసుకున్నాను. ఆ కరెంటు వైరు బ్లేడ్ పెట్టి కట్ చేసాడు. అట్లా కట్ చేసి పడుకున్నాడు. దేవుడు తన బిడ్డల పక్షంగా పని చేయకపోతే సేవ చేయలేం. అట్లా కట్ చేసి పడుకున్న తర్వాత ఎందుకు ఆయనకి ఊపిరాడని దగ్గు వచ్చింది. ఆయాసం, దగ్గు, ఊపిరాడకుండా దగ్గి 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 ఆ నైట్ అంతా దగ్గి చివరికి ఎందుకు ఆయనకు ఒక భయం ఏర్పడి నేను చేసింది తప్పు, నేను వెళ్ళి క్షమాపణ కోరాలని దాదాపు అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల టైంలో మా ఇంటికి వచ్చాడు. దగ్గరే మా ఇంటికి తలుపు లేవు, ఒక తడికి ఉండేది. మార్కపురంలో ఒక తడిక కొనుక్కొని దానికి జస్ట్ అట్ట అడ్డం పెట్టుకొని తాడు పెట్టి కట్టుకున్నాడు. ఆయన వచ్చి తడికి కొడుతున్నాడు. అయ్యా తలుపు తీయండి, తలుపు తీయండి అంటే మా ప్రక్కన చాలా అన్నలు బ్రదర్స్ ఉండేవాళ్ళు మాతో పాటు. వాళ్ళు అంటారు, డానియల్ అన్న తడికి మాత్రం తీయొద్దు, కరెంటు కట్ చేసి చీకట్లో చంపటానికి వస్తున్నాడు అంటే కరెంటు తీసేయడానికి అర్థమైంది. కరెంటు కట్ చేసి చీకట్లో చంపటానికి వస్తున్నాడు, తలుపు తీయబాకు అని పాపం భయపడతా ఉంటారు. అట్లా కాదులయ్యా, దేవుడు అనుమతి ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం అని తలుపు తీస్తే అంతే కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి క్షమించండి అయ్యా, నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించండి. మీ గురించి చాలా చెడ్డగా చెప్పాను, మీకు చాలా కీడు చేశాను, క్షమించండి అంటే ప్రార్థన చేసాం. చాలా జెన్యూన్గా ప్రేమించాం, ప్రార్థన చేసాం, పంపించాం. నిజం, దేవుడు ఎంత క్లారిటీగా పనిచేస్తుంటే వచ్చాడు, క్షమాపణ కోరుకున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు. ఆ దగ్గెట్టపోయిందండి, టక్కన ఆగిపోయింది. నిద్రపోయాడు. ఆయన ఉదయాన్నే లేచినాక మేమే వెళ్ళి పలకరించి మరలా ప్రార్థన చేసి ఎందుకైనా మంచిది నాయన అని సైకిల్ ఉంటే ఒకటి అప్పుడు ఒక సైకిల్ ఏదో ఉంటే ఆ సైకిల్ మీద ఎక్కించుకొని ఆయన మేమే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నేను కాదులే, మా తమ్ముళ్ళు తీసుకెళ్ళారు, నాతో పాటు పరిచారకులు. ఆయన ఆ ప్రేమకి ఏడ్చాడండి. అయ్యా నేను ఎంతో కీడు చేశాను, అయినా మీరు నా దగ్గర కూర్చొని పలకరించారు, ప్రార్థన చేశారు, ప్రేమించారు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు, డాక్టర్కి చూపించారు. మీరు ఎలా చేస్తున్నారు? మీకు యవనస్తులే కదా, మీకు కోపం లేదా, మీకు రోషం లేదా? ఆయన అన్న మాటలు ఏం చెప్తున్నా, మీకు కోపం లేదా, మీకు రోషం లేదా? దేవుడు వాక్యము అలా చేయమని చెప్పింది. ఆమె చెప్పండి అందరూ, ఇట్స్ గాడ్ సేస్, దేవుని మాట. అందుకనే నాకు మీరంటే చాలా ప్రేమ. అయితే నువ్వెట్లా ప్రేమించావో అదే ప్రేమ నాలో పెట్టు. ఆమె చెప్పండి అందరూ, నువ్వెట్లా క్షమించావో అలాగా క్షమించున్నాక. నేను సేవకునికి మీతో చెప్తున్నాను, సంఘ బిడ్డలారా, ఈ ఫార్ములా మీరు పాటించడం మీరు సక్సెస్ అవుతారు. మీరు ఎక్కడో కాదు, మీ ఇంట్లో కానీ, మీ వీధిలో కానీ, మీ అక్క చెల్లెల్లో కానీ, మీ అన్నదమ్ముల్లో కానీ, భార్యాభర్తల్లో కానీ, తల్లిదండ్రుల పిల్లల్లో కానీ, ప్రభువా నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి, నన్ను వాడుకో ప్రభువా. నేను ఎటువంటి పరిస్థితులు కూడా అసలు దేవునికి సృష్టానికి ఆయనకు మరుగైన సృష్టి ఏమీ లేవు. ఆయన ప్రేమ కొంచెం కూడా మారలేదు. ప్రైజ్ ది లార్డ్. వ్యక్తిగతంగా నాతో సహా ఎన్ని విషయాల్లో క్షమించాడు, ఎన్ని విషయాలు భరించాడు, ఎన్ని విషయాల్లో సహించాడు. సో మీతో చెప్తున్న ఒక మంచి మాట, డిజైన్ యువర్ లైఫ్ టు సక్సెస్. నీ జీవితాన్ని విజయవంతం చేసుకోవడానికి, నీ జీవితాన్ని ఉజ్జీవపరచుకోవడానికి నువ్వు ఒక ఫార్ములా పాటించు. దేవా నాతో మాట్లాడావు, ఇంక నేను ఎవరితో గొడవ పెట్టుకోను, కీడు చేసిన వారికి కూడా కీడు చేయను. ఆమెను చెప్పు ఒకసారి గట్టిగా చెప్పండి, కీడు చేసిన వారికి కూడా మేలే చేస్తా. దేవుడు పరలోకం నుంచి చూసి ఆయన దీవెన వర్షాలు కుమ్మరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు, దేవుడు దీవిస్తూ ఉంటాడు, దేవుడు బలపరుస్తూ ఉంటాడు. అట్లాగే నువ్వు సక్సెస్ అవుతావు. చివరికి ఇంకో మాట చెప్తాను మీకు. 32వ వచనం, ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి. లోతుగా అన్నమాట అండర్లైన్ చేసుకోండి. ప్రసంగి గ్రంథం 7:24 చదువమ్మా.
ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగల. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది. గంట బైబిల్ చదివేవానికి 10 గంటల బైబిల్ తేడా లేదా? గంట ప్రార్థన చేసే వాళ్ళకి 10 గంటల ప్రార్థన చేసే వాళ్ళకి తేడా ఉండదా? సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉంది. ఇప్పుడు మీరు చర్చికి వచ్చారు, అయిపోతే దేవుడు బయటపడ్డాం అని వెళ్ళిపోయారు అనుకో, ఇంకేమవుతుంది? మీరు ఇంటికి వెళ్ళాక ఏంటి డానియల్ అనేది, యూ డిజైన్ యువర్ లైఫ్ అన్నాడేంటి, యూ డిజైన్ యువర్ లైఫ్ టు యువర్ రివైవల్ అన్నాడేంటి, మన ఉద్యమం కొరకు మనమే మార్చుకోవాలి, మనమే ప్లాన్ చేసుకోవాలి, మనమే డిజైన్ చేసుకోవాలి అన్నాడేంటి? చూద్దాం, నేనేం చేయాలి ప్రభువా, నా బలిపీఠాన్ని ఎట్లా కట్టుకోవాలి ప్రభువా, నా కన్ఫ్యూషన్ ఎలా తీసేసుకోవాలి ప్రభువా, నేను నీకు ఉపయోగపడే కట్టెలుగా మండించే పదార్థంగా నేను ఎలా ఉండాలి ప్రభువా. నువ్వు అలా ప్లాన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది లైఫ్, ఎంత చక్కగా ఉంటుంది. మనకు బండ మీద కట్టిన ఇల్లు గురించి మనకు బాగా తెలుసు. అతడు పునాదిని లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి. మనం సీమోను పేతురు ఎలా చేపలు పట్టేది తెలుసు, నీ ధోనిని లోతుగా నడిపించు. మీరు ప్లీజ్ లిజన్, దేవుని వాక్యాన్ని కాస్త టైం ఇవ్వండి, దేవుని సన్నిధికి ప్రార్థనకి కాస్త టైం ఇవ్వండి, మీ గురించి మీకు కాస్త టైం ఇవ్వండి. నేను మాట్లాడితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరి గురించి? నీ గురించి నీకు టైం ఇచ్చుకో. నువ్వు ప్రశాంతం కూర్చో, నువ్వు మరి ఓవర్ బిజీ అయిపోబాకు. నిన్ను నువ్వు వదిలేసేంత బిజీ నువ్వు కాకూడదు, ఏ విషయంలో కాకూడదు. మనం అన్నం తినకుండా పని చేస్తావు కూర్చుంటావు అనుకోండి, ఎంతసేపు చేస్తావు? అన్నం తినాలా లేదా? టైంకి తినాలి, ఆరోగ్యాలు కాపాడుకోండి. మీరు టైంకి తిని ఆరోగ్యాలు కాపాడకపోతే మీకు అసలు టైమే లేకుండా పోతుంది. ఫైనాన్షియల్గా కూడా దెబ్బతింటారు. చిన్న అనారోగ్యం వస్తే న్యాయమైన వైద్యం దొరకని కాలంలో మనం ఉన్నాం. వైద్యాలు వికటించి చచ్చిపోయిన కేసులు చాలా ఉన్నాయి. మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో అర్థం కాని కాలంలో మనం ఉన్నాం. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బాడీకి దేవుడు చాలా జ్ఞానము లేకపోతే చాలా భాష ఇచ్చాడు. బాడీ లాంగ్వేజ్ అంటారు, అనండి అన్నమాట. గట్టిగా చెప్పండి అందరూ. బాడీ లాంగ్వేజ్ ఏంటిది? బాడీ లాంగ్వేజ్ బాడీ చెప్తుంది. ఆకలి అయితే ఏమని చెప్పిద్ది? ఆకలి అవుతుంది, అన్నం తినాలి అని చెప్తుంది. ఆ టైంలో బాడీ చెప్పిన వాటి ఏం చేయాలి? చెయ్యాలి, తినాలి. దప్పికైతే ఏం చెప్తుంది? దాహం అవుతుంది, నీళ్ళు అవుతుంది. కొన్నిసార్లు అరగలేదు ఏం చెప్పిద్ది? నీకు ఇంకా అరగలేదు, తినబాకు, మళ్ళా లోడ్ అయ్యబాకు అని చెప్తుంది. నువ్వు టైం చూసుకొని తినకూడదు, బాడీని చూసుకొని తినాలి. 3 పూటలు తినమన్నారు డాక్టర్ గారు అని 3 పూటలు తినబాకు. డాక్టర్ గారు చెప్పినా తినబాకు. నీ బాడీ తినమని చెప్తుందా? నీకు అరగలేదు, నీకు మంట పడుతుంది, నీకు కడుపంతా బాగలేదు, ఇంకైనా టైం వచ్చింది కూడా తింటావా? అందరు తింటున్నారని నువ్వు తింటే నేను తిన్నాను తింటావా? దానికి పోటీ ఏంటి? ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కళ్ళ రకంగా ఉంటుంది, ఒక్కొక్కరు సెట్ అవుతాయి, సెట్ కావు. సో మీ బాడీ లాంగ్వేజ్ వినండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, మీ భవిష్యత్తు కొరకు మీరు బలంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. గుణవతి అయిన భార్య బలమును ఘనత ఆమెకు సౌందర్యం. అర్థమవుతుందా? ఏది సౌందర్యం? బలమును ఘనత ఆమెకు సౌందర్యం, అంతేగాని పాన్ పౌడర్ పొట్ట చీర కాదు. చాలామందికి కాస్మెటిక్స్కి పెట్టినంత ఖర్చు కడుపుకు పెట్టాం, ఆరోగ్యానికి పెట్టాం. బట్టలకు పెట్టినంత ఖర్చు ఆరోగ్యానికి పెట్టాం. మిమ్మల్ని ప్రేమతో చెప్తున్న మాట ఏంటంటే, దయచేసి చివరి దినాల్లో ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని సేవకునిగా ఈ మాట చెప్తాను కనుక మనం ఎక్కడ తప్పిపోతున్నామో గుర్తుపెట్టుకోండి. 35వ వచనం, ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లిపారెను, మరి అతడి కందకమును నీళ్లతో నింపాను. అందరూ మోకరిద్దాం. ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లిపారెను. నీళ్ల గురించి వింటున్న మాట, కన్నీళ్లతో మన జీవితాలను తడుపుదాం. బలిపీఠం చుట్టూ ఏలియా నీళ్లు పోయటం ఎంత అవసరమో, నీ జీవితానికి ప్రార్థనలో కార్చే కన్నీళ్ళు అంతకంటే అవసరం. యు డిజైన్ టు రివైవ్ యువర్ ఓన్ లైఫ్. యెహోవా నీ నామము ఎంతో
ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా